చాలా మంది ఫోన్ చేసి, అన్నయ్య మరలా మీరు లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత సాయంత్రం అయిందంటే 7:30 ఎప్పుడవుతుందా లైవ్ దగ్గర కూర్చోవాలి, 7:30 నుండి 9:45 9:30 దాకా ప్రతిరోజు పరలోకపు వాక్యం మన్నా మా మధ్యలో దేవుడు కురిపిస్తున్నాడు అన్నయ్య. మీరు వాక్యం అందిస్తూ ఉంటే మా సొంత అన్నయ్యే మా ఇంట్లోకి వచ్చినట్లుగా, మిమ్మల్ని చూస్తూ ఉంటే మా తల్లిదండ్రులే మా ఇంట్లోకి వచ్చినట్లుగా, మా ఇంటికి పెద్ద అన్నయ్య మాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళని ఎంతోమంది, నిజంగా మీ అందరూ మీకంటే ఒకవేళ వయసులో చిన్నోళ్ళమైనా పెద్దోళ్ళమైనా అంత మంచి ప్రేమను మాకు మీరు నేటి వరకు పంచుతూ ఉన్నారు. మీకు మీ ప్రేమకు మేము సర్వదా కృతజ్ఞులమై ఉన్నాము. మిమ్మల్ని మాకిచ్చిన ఆ కృపగల దేవునికి నా శిరస్సు వంచి ప్రభుని స్తుతిస్తూ ఆయన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. ప్రతిరోజు సాయంత్రం అరణ్య యాత్ర, ఇది పరలోక యాత్ర అనే ఒక అద్భుతమైన అంశం మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణంలో సీను అనే అరణ్యానికి వచ్చినప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఆ మన్నా జీవాహారమైన యేసుక్రీస్తు వారికి గుర్తు అని విన్నాం. ఆ మన్నాలో ఉన్న గుణగణాలు మనం ధ్యానిస్తూ ఈరోజు మన్నాలో ఉన్న మరో శ్రేష్టమైన గుణం దేవుని వాక్యంలో చూద్దాం. అందరూ చూడండి, సంఖ్యాకాండం. అందరూ చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 7-8 వచనాలు. 7-8 వచనాలు చదువుతాము. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకు అది బోళం వలె ఉండెను. జనులు తిరుగుచూ దానిని గూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. ఆమేన్. దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండెను. రైట్, అందరూ చూడండి. ఇక్కడ మరొక కొత్త పదం మనం చూస్తూ ఉన్నాం. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను అనే మాట. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే, అప్పటికి కొన్ని సంవత్సరాల నుంచి రోజు ఆ మన్నాని తింటూ వారి మనసులో ఒక ఆయాసం, ప్రభా రోజు ఈ మన్నా తినాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది, కాస్త దాని టేస్ట్ మారుద్దామని చెప్పి ఆ మన్నాను తీసుకొచ్చి రోటిలు దంచి రొట్టెలు చేసి ఆ రొట్టెలను తింటా ఉన్నప్పుడట క్రొత్త నూనె రుచి వలె ఉంది అని బైబిల్లో రాయబడింది. అంటే ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళ అరణ్య యాత్రల్లో జెహ్వా చాపల్యం అంటారు కదా, జెహ్వా చాపల్యం 4 రుచులు కోరుతుంది కదా. ఈ రోజు తినే మన్నా ఏంటి ప్రభా అని కాస్త క్రొత్తదనం కోసం, క్రొత్త టేస్ట్ కోసం ఆ మన్నాను దంచి రోట్లో దంచి రొట్టెలు చేసుకొని తిన్నారు. చాలాసార్లు మనం కూడా ఈరోజు చికెన్ గోంగూర వండుకున్నాం అనుకోండి, మళ్ళీ 2-3 రోజుల తర్వాత చికెన్ గోంగూరే వండుకోం. ఈసారి దోసకాయ వేస్తే ఎట్టుంటుంది, దోసకాయ వేస్తాం. ఆ తర్వాత రోజు లేదా ఆ తర్వాత వారం చికెన్ చేసుకోవాలంటే గోంగూర కాకుండా, దోసకాయలు కాకుండా ఈసారి వంకాయలు వేస్తే ఎట్టుంటుందా అని ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటాం కదా. అందుకనే చూడండి, ఈ రోజున ప్రపంచ దేశాల్లో హోటల్కి వెళ్తే చికెన్ బిర్యానీ, చికెన్ 65, 55, మరి 45 ఉందో లేదో నాకు తెలియదు. చికెన్ కబాబు, బబాబు, ఎన్ని కొత్త రకాలైన పేర్లు. ఎందుకంటే కాస్త చూడండి, ఇజ్రాయేలీలు గడ ఇక్కడ రోజు తినే మన్నా ఏంటి, ఒకే విధమైన ఫుడ్ కాదు, కాస్త విధానం మార్చుదామని చెప్పి రోట దంచి పెనం మీద రొట్టెలాగా చేసి
తింటూ 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 ఉండగా ఆ రొట్టె రుచి ఎలా ఉందంటే క్రొత్త నూనె వలె ఉంది. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉంది అని ఒక అద్భుతమైనటువంటి సంగతి రాయబడింది. అయ్యలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చరిత్రగా రాయబడిన ఆ చరిత్రలో కొన్ని ఆత్మ సంబంధమైన పాఠాలు దేవుడు దాచిపెట్టాడు. ఓహో, కొత్త నూనె రుచి వల్లే ఉందంటలే అని దాన్ని మనం దాటేయటానికి లేదు. ఇక్కడ ఆ రొట్టె క్రొత్త నూనె రుచి వలె ఉన్నది అని బైబిల్లో రాసి ఉంది. పాత నిబంధన ఇప్పుడు క్రొత్త నిబంధనను గూర్చి ప్రవచించిన ప్రవచన పుస్తకం. పాత నిబంధన షాడో, నిజ స్వరూపం క్రొత్త నిబంధన. ఇంతకీ ఈ మన్నాను రోట దంచారు కదా, పెన మీద రొట్టెలాగా చేశారు కదా, ఆ రొట్టె క్రొత్త నూనె రుచి వలె ఉంది. దీనిలో ఉన్న గొప్ప ఆధ్యాత్మిక సత్యం పరలోకము నుండి కురిసిన మన్నా జీవాహారమైన యేసుక్రీస్తు వారు. ఈ మన్నాను రోట దంచినట్లుగా యేసుక్రీస్తు వారు శిలువ శ్రమలనే రోట ఆయన దంచబడ్డాడు. రోమా సైనికుల చేత కొరడాలతో కొట్టబడ్డారు. తల మీద ముండ్ల కిరీటం పెట్టబడింది. చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు. మెట్టుకు పెన్న మీద రొట్టెను వేయించినట్లుగా శిలువ మ్రాను మీద యేసుక్రీస్తు ప్రభు వారిని వేయించారు. అంటే ఈ మన్నా రోట దంచటం అనేది యేసుక్రీస్తు వారి శిలువ శ్రమలకు గుర్తుగా ఉంది. బిడ్లరా, కొంతమంది శిలువలో ఉన్న మహాత్యం అర్థం కాక ఆయన నిజంగా దేవుడైతే ఆ దేవుడు తన్ను తాను రక్షించుకోలేకపోతే తనను తాను రక్షించుకోలేని దేవుడు మనల్ని ఎట్లా రక్షిస్తాడు? వ్యంగ్యంగా వెకిలిగా మాట్లాడతారు. లోకానికి తెలియని ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు అది వెర్రితనమేమో కానీ రక్షించబడిన నీకు, నీ కుటుంబానికి అది దేవుని శక్తి అయి ఉన్నది. క్రైస్తవ జీవితంలో ఈ సిలువే మనకు సిరులు తీసుకొచ్చింది. ఒకప్పుడు ఎలా మాట్లాడాలో సంస్కారం తెలియని సంస్కారహీనులం. ఈరోజు మనకి సంస్కారం నేర్పింది ఏదో తెలుసా? ఆ సిలువే. పరిశుద్ధత లేని మనకు పరిశుద్ధతను పంచింది ఏదో తెలుసా? ఆ సిలువలో ఉన్న సిరే. ఒకప్పుడు తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్ట లేక, అనాథలుగా దిక్కు మొక్కు లేని వారిగా గ్రామము వెలుపట దిక్కు మొక్కు లేని స్థితిలో, పేద స్థితిని బట్టి గ్రామం వెలివేస్తే యేసుక్రీస్తు వారి దారిద్రత, సిలువలో అనుభవించిన ఆయన దారిద్రత మన ఒక్కొక్కరికి ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఐశ్వర్యం, ఈ భాగ్యం, ఈ ధన్యత, ఈ ఉన్నతమైన స్థితిగతులు, ఈ సిరి సంపదలన్నీ, ఇటు ఆత్మీయంగా శారీరకంగా ఈ సిరి సంపదలన్నీ మనకు అనుగ్రహించింది ఆ సిలువలో దాగి ఉన్న దేవుని ఆశీర్వాదం. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, అన్నా ఇంటి మీద సిలువ గుర్తు పెట్టుకున్నానన్నా. ఒక ఆయన వచ్చి అన్నాడు, ఒరి బాబు, సిలువ అంటే శ్రమలు రా, ఆ సిలువ గుర్తు పెట్టుకుంటూ నువ్వు కూడా శ్రమల బాలు అయిపోతావురా అని అన్నాడంట. ఆ మాట అంటంతో అప్పటి నుంచి వారం రోజులు నిద్రపోలేదంట. నా దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చాడు. అన్నా, తెలిసో తెలియకో ఇంటి మీద సిలువ గుర్తు పెట్టుకున్నానన్నా. సిలువ గుర్తు శ్రమలకు గుర్తు అంట కదన్నా. నేను పగల కొడదాం అనుకుంటున్నాను. అమ్మో, అది దేవుంది కదా, ఎట్లా పగల, నాకు భయం వేస్తుందన్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా అన్నాడు. ఒకటే మాట చెప్పాను, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు అది వెర్రితనమేమో గాని రక్షించబడుతున్న మనకు ఆ సిలువలోనే దైవిక శక్తి దాగి ఉందే. గుర్తులో దాగిలేదు కానీ యేసుక్రీస్తు సిలువ త్యాగంలో మనకు ఆశీర్వాదం దాగి ఉందయ్యా. సిలువే మన బ్రతుకునకు విలువ తీసుకొచ్చిందే. తమ్ముడా, నీ కుటుంబానికి విలువ తీసుకొచ్చింది ఆ సిలువ కాదా? రమేష్ అన్న, ఎక్కడో పొన్నికల్లులో, అత్తలూరులో ఒక చిన్న గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్న ఒక వ్యక్తిని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మార్చింది ఆ సిలువ శక్తి కాదా?
సిలువే మన బ్రతుకునకు విలువను తీసుకొచ్చింది. ఆయన రోట దంచబడ్డాడు, మన్నా దంచబడినట్లుగా. మన్నా జీవాహారమైనప్పుడు ఆ మన్నా రోట దంచినట్లుగా నా యేసుక్రీస్తు ప్రభువారు దంచబడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ రొట్టెట తింటూ ఉంటే దానిలో నుండి క్రొత్త నూనె రుచి వచ్చినట్లుగా లేఖనాల్లో రాసింది. క్రొత్త నూనె. ఇదేంటి? రొట్టె, నూనె. రొట్టెలో నుండి నూనె వచ్చిందట. రొట్టె కాల్చబడిన తర్వాత దానిలో నుండి నూనె వచ్చిందట. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమై 10 రోజుల పాటు పరలోకంలో ఉన్న తర్వాత, అనగా 50 రోజుల పునరుద్ధానం తర్వాత పరలోకము నుండి క్రొత్త నూనె భూలోకంలో పోయబడింది. ఆ క్రొత్త నూనె పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు అనే రొట్టెలో నుండి క్రొత్త నూనె వస్తుంది అని సంఖ్యాకాండంలో రాయటం మాత్రమే కాదు. విచిత్రం ఏంటంటే, భక్తుడైన మోషే ద్వితీయోపదేశ కాండంలో కూడా బండలో నుండి నూనె ప్రవహిస్తుందని, అసలు ద్వితీయోపదేశం కాండం కంటే, మీకు తెలుసా ఈ విషయం అండి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొట్టమొదట రాయబడిన పుస్తకం ఏదయ్యా అంటే, తమ్ముడు చెప్పండి. బైబిల్లో మొట్టమొదట రాయబడిన పుస్తకం ఏది? ఆదికాండమా? పప్పులో కాలేసుకు తమ్ముడా, ఆదికాండం కాదు. పరిశుద్ధ గ్రంథంలో వాస్తవంగా మొట్టమొదట రాయబడిన పుస్తకం ఏదయ్యా అంటే యోబు గ్రంథం. యోబు గ్రంథకర్తే అనాదిలో ప్రవచించాడు. వీళ్ళిద్దరూ ఏమని ప్రవచించారో ముందు యోబు గారి ప్రవచనాన్ని చూద్దాం. అందరూ చూడండి. తమ్ముడు 29:6. నేను పెట్టిన అడుగేళ్ల నేతిలో పడిను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. ఆమేన్. మరలా నాతో కలిసి అందరూ చెప్పండి. నేను పెట్టిన అడుగెల్లా, గట్టిగా, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడిను, బండలో నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, నా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. యోబు అడుగు పెట్టిన చోటల్లా ఆయన అడుగు నేతిలో పడిందట. యోబు అడుగు నేతిలో ఎలా పడిందో రాగల జూన్ మాసం అంతా నీవు అడుగు పెట్టిన ప్రతి చోట నీ అడుగు నేతిలో పడేటట్లుగా దేవుడు ఆశీర్వదించును గాక. నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట నా దేవుడు అద్భుతాలు చేయును గాక. జూన్ మాసంలో నువ్వు తలపెట్టే ప్రతి పనిలో విజయాన్ని కల్లారా చూచున్నట్లుగా విజయోత్సవంతో నా దేవుడు నిన్ను ఊరేగించును గాక. చెప్దాం ఆమెన్. గట్టిగా ఆమెన్. ఊర్లో ఒక సామెత ఉంది కదా, తంతే తెలీదా? తన్నితే వాడు ఎవడో కోపంతో తన్నేడంట. ప్రభా తన్నేడు 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 అనుకునే లోపు వీడు తన్నితేనట ఆ వ్యక్తి వెళ్ళి గారెల బుట్టలో పడ్డాడంట. చుట్టూతా గారెలే. ఇడి చేయి జాపితే గారె, ఇడి చేయి జాపితే గారె, ఇడి చేయి జాపితే గారె. ఇక మొత్తం క్రిస్మస్ పండుగ అయిపోయింది. కొన్నిసార్లు నీ బ్రతుకులో కూడా కొంతమంది నీకేదో కీడు చేయాలని తలస్తారు. కీడు చేయాలని, నిన్ను నొక్కాలని, తొక్కాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ అద్భుతం తెలుసా? వాడు తొక్కాడు అనుకున్నాడు, కీడు చేశాడు అనుకున్నాడు, నీకు తెలియకుండానే వాడుకు తెలియకుండానే వాడు మనకు మేలు చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. యోబు భక్తుడు అంటాడు, నేను అడుగు పెట్టిన చోటల్లా నా అడుగు నేతిలో పడింది అని చెప్పి ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? ఆయన బండలో నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. అంటే బండలో నుండి ఏమొస్తుందని చెప్పాడు. ఇదే మాట భక్తుడైన మోషే ప్రవచనాత్మకంగా చెప్తాడు. చూడండి ఆ మాట, ద్వితీయోపదేశకాండం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాడిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. గమనించండి, జుర్రుకోవటం అనే మాట చిన్నప్పుడు పల్లెటూరులో వాడేవాళ్ళు కదా. పాలు జుర్రుకుంటున్నాడు,
తేనెను జుర్రుకుంటున్నాడు. అంటే మాధుర్యమైన దాన్ని తినేటప్పుడు దాని మకరందాన్ని జుర్రుకుంటున్నాడు అని అంటారు. మోషే భక్తుడు కూడా ఏమంటాడంటే, చెకుముకు రాతి బండ నుండి నా నిమిత్తం నూనెను జుర్రింపజేసెను అంటాడు. ఇటు యోబు భక్తుడు, అటు మోషే భక్తుడు రాయిలో నుండి, రాతిలో నుండి, ఆ బండలో నుండి నూనె ప్రవాహంగా పారుతున్నట్లుగా భక్తులు ప్రవచించారు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఆ బండ ఎవరు? ఇజ్రాయేలీలను వెంబడించిన ఆ ఆత్మ సంబంధమైన బండ క్రీస్తే. క్రీస్తుని ఆత్మ సంబంధమైన బండలో నుండి ఏమి రాబోతుందని ప్రవచించారు? పరిశుద్ధాత్మ అనే నూనె బండైన యేసు క్రీస్తులో నుండి ప్రవహించబోతుంది అని ఇద్దరు భక్తులు ప్రవచించారు. అద్భుతం. వాళ్ళు ప్రవచించినట్లుగానే యేసుక్రీస్తు వారు పునరుద్ధానమై వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు నూనెకు సాదృశ్యంగా ఉన్న ఆ క్రొత్త నూనె రుచి వంటి పరిశుద్ధాత్ముడు భూలోకానికి దిగి వచ్చాడు. విచిత్రం ఏంటంటే, పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు దిగొచ్చారు, వచ్చి కార్యాన్ని ముగించి ఆ కార్యం పూర్తయిన తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళేవారు. సంసోను సింహం మీద జయాన్ని ఇవ్వటానికి పరిశుద్ధాత్ముడు దిగొచ్చారు, సంసోనును బలపరిచారు, సింహం చంపబడింది, పరిశుద్ధాత్ముడు పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. పాత నిబంధనలో ఎక్కడ చూసినా పరిశుద్ధాత్ముడు పరలోకం నుంచి దిగి రావటం, కార్యాన్ని పూర్తి చేయటం, కార్యం పూర్తి అయిన తర్వాత మరలా పరలోకానికి వెళ్ళటం, ఇది జరుగుతూ ఉండేది. కానీ క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడో తెలుసా? సదాకాలము ఆయన నీతోనే ఉన్నాడు. ఎంతకాలమో తెలుసా? విమోచన దినము వరకు. మధ్యాకాశానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడకు ఎక్కి రమ్ము అని మధ్యాకాశంలో ప్రభు పిలిచే వరకు ఈ వాక్యం వింటున్న తమ్ముడా, ఈ మాట నమ్ము. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంటిలో సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని చేతి ప్రసన్నత ఈ రాత్రి నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. ఆత్మదేవుడు ఆత్మస్వరూపిగా నీ ఒంటిలో కూడా ఆయన సంచరిస్తున్నాడు. అయ్యలారా, నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, నన్ను సహృదయంతో అంగీకరించండి, నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను. పరిశుద్ధాత్మ పెంతుకోస్తోల స్వాస్థ్యం కాదు. పరిశుద్ధాత్మ అనుభవం అనేది ప్రతి క్రైస్తవుని యొక్క స్వాస్థ్యం. వారు రోమన్ క్యాథలిక్ వారైనా, హెబ్రోన్ వారైనా, బాప్టిస్ట్ వారైనా, లోదరన్ వారైనా, సిఎస్ఐ వారైనా, వారి డినామినేషన్ ఏదైనా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రతి క్రైస్తవుడు జుర్రుకోవాలి. ఆ ఆత్మ తాకిడి ఎట్లా ఉంటుందో, ఆ ఆత్మ చేత నడిపించబడే అనుభవాలు ఎలా ఉంటాయో, ఆ ఆత్మ ప్రసన్నత ఏ రీతిగా ఉంటుందో ప్రతి క్షణం మన దైనందిన జీవితంలో మనం అనుభవించేటువంటి వారిగా దేవుడు మనలను బలపరుచును గాక. ఇప్పుడు ఒక మాట, అయ్యా నేను ఆల్రెడీ బాప్తిస్మం తీసుకున్నాను కదా, బాప్తిస్మం తీసుకున్న నా బ్రతుకులో మరలా ఆ బండలో నుండి ప్రవహించిన నూనెను నేను ఎందుకు జుర్రుకోవాలి? ఏమంటాడు యోబు గారు? నా నిమిత్తము బండలో నుండి నూనె ప్రవాహముగా ప్రవహించింది అంటాడు. ఎవరి నిమిత్తం యోబు? నా నిమిత్తము అంటాడు. క్రైస్తవ జనమా, ఆ రోజు యోబు ఏ మాట అన్నారో అదే మాట ఈ రాత్రి నీ ఇంటిలో ఈ రాత్రి నీవు అనుదువుగాక. ఏమని? బండ అయిన యేసుక్రీస్తులో నుండి పరిశుద్ధాత్మనే నూనె నా నిమిత్తమే ప్రవహించింది, నా సంగమ నిమిత్తమే ప్రవహించింది, నా పిల్లల నిమిత్తమే ప్రవహించింది, నా నిమిత్తమే ప్రవహించింది. యోబు, ఆ నూనె ప్రవాహం ఎవరి కొరకయ్యా? పెంతుకోస్తాళ్ళ కోసమా? ఆ నూనె ప్రవాహం ఎవరి కోసమయ్యా? హోసన్నా వాళ్ళ కోసమేనా? ఆ నూనె ప్రవాహం ఎవరి కోసమయ్యా? ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ వాళ్ళకేనా? ఆ నూనె ప్రవాహం ఎవరి కోసమయ్యా? టీపీఎం వారి కోసమేనా? యోబు అంటాడు, అయ్యా వాళ్ళ కోసం, మరి విశేషముగా నా నిమిత్తము. తమ్ముడా, ఈ మాటను నాతో కలిసి, నా నిమిత్తము బండలో నుండి నూనె ప్రవాహముగా ప్రవహించెను. ఈ రాత్రి విశ్వసించు,
బండ అయిన యేసు క్రీస్తు వారిలో నుండి పరిశుద్ధాత్మ అనే నూనె నీ ఇంటిలోనికి ఓ ప్రవాహములాగా ప్రవహించును గాక. నీ తల మీదకి పరిశుద్ధాత్ముడు ఓ ప్రవాహములాగా ఈ రాత్రి ప్రవహించును గాక. ఇప్పుడు విందా, ఎందుకయ్యా పరిశుద్ధాత్మ అనే నూనె? ఆ నూనె చేత నేను ఎందుకు అభిషేకించబడాలి? బిడ్లరా, నూనె అనే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే మనలో జరిగే మొట్టమొదటి అద్భుతమైన విప్లవాత్మకమైన కార్యం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం, అందరూ చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. మమ్మను ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. చాలు. హల్లెలూయా. ఒలీవ చెట్టులో నుండి తైలం కాదు కదా వచ్చేది, నూనె. అయితే బైబిల్లో తైలాన్ని నూనెను ఒకే పదంతో వాడినట్లుగా ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. ఒలీవ చెట్టు దగ్గరకు వచ్చి, ఒలీవ చెట్ట మా మీద రాజుగా ఉండి మమ్మల్ని పరిపాలన చేయి అని ముండ్ల చెట్లు వచ్చి అడిగినాయి అంట. ఆ ఒలీవ చెట్టు అందట దేవునిని మనుషులను సన్మానించే నా తైలము నీయక నేను రాజునై ఉండి ఇటు అటు ఊగేదనా? నాకు ఈ రాజరికాలు ఏమొద్దు, ఈ పెత్తనాలు ఏమొద్దు, ఈ అధికారాలు ఏమీ వద్దు. మరి ఎందుకు నువ్వు ఒలీవ చెట్టుగా ఒలీవ కాయలుగా ఉన్న నా లోపట దేవుడు ఒక తైలాన్ని ఉంచాడు. ఎందుకు ఆ తైలం? మనుషులను సన్మానించటం, దేవుణ్ణి సన్మానించటం. వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ మాటకున్న ఒక గొప్ప ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, బండ అయిన యేసు క్రీస్తులో నుండి ప్రవహించిన పరిశుద్ధాత్మ అనే నూనె నీ మీదకు వస్తే నీవెక్కడున్నా అధికారాన్ని కోరుకోవు, పెద్దరికాన్ని కోరుకోవు. ఏ స్థలములో నీ ఉన్నా నీ గుండెల నిండా ఉండేది ఏంటో తెలుసా? సన్మానించాలి. ఎవరిని సన్మానించాలి? దేవుణ్ణి సన్మానించాలి. రెండవది, మనుషులను సన్మానించాలి. అద్భుతం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ లోనికి వచ్చినప్పుడు దేవుణ్ణి ఎలా సన్మానించాలో దేవుణ్ణి సన్మానించడం నీకు నేర్పుతాడు. నీ చుట్టూతో ఉన్న ప్రజలను ఎలా సన్మానించాలో, అనగా ఎలా గౌరవించాలో సన్మానించడం నీకు నేర్పుతాడు. దేవుని సన్మానించడం నువ్వు నేర్చుకుంటే నీ సహోదరులందరి ఎదుట, ప్రజలందరి ఎదుట నిన్ను దేవుడు సన్మానిస్తాడు. ఎందుకు? లేఖనాల్లో ఒక మాట ఎరుగుతుంది కదా, నన్ను ఘనపరచు వారిని చెప్దాం నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని బైబిల్లో రాయబడింది కదా. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు దేవుణ్ణి ఎలా ఘనపరచాలో, దేవుణ్ణి ఎలా సన్మానించాలో, దేవుని సన్మానించే విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పటం ప్రారంభిస్తాడు. చూడండి, దేవుణ్ణి ఎలా సన్మానించాలో మలాకి గ్రంథం చూడండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బలను నీచపరిచినందు చేతనే గదా. గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. బిడ్లరా, పరిశుద్ధాత్ముడు మన లోనికి వచ్చినప్పుడు మనకు నేర్పేది
మొదట దేవుని ఎలా సన్మానించాలో అది మనకు నేర్పుతాడు. ఎలా దేవుని సన్మానించాలి? కుంటిదాన్ని దేవునికి ఇవ్వకుండా, గుడ్డిదాన్ని దేవునికి ఇవ్వకుండా, శ్రేష్టమైన వాటిని దేవునికి ఇచ్చేటట్లుగా దేవుడు మనలను పురికొల్పుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను పురికొల్పుతాడు. ఇంతకీ అయ్యా కుంటితనం అంటే ఏంటి? గుడ్డితనం అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన గుడ్డితనాన్ని గురించి చెప్తాను. ఏంటయ్యా ఆత్మ సంబంధమైన గుడ్డితనం అంటే, ఉదయం పడకల మీద నుంచి లేవటంతో దేవుని వాక్యాన్ని నువ్వు చదవకపోతే ఆత్మ సంబంధమైన గుడ్డితనం కలిగినటువంటి వాడివి అని గ్రహించు. ఏంటయ్యా కుంటితనం? ఉదయం పడకల మీద నుంచి లేవటంతో దేవుని సన్నిధిలో నువ్వు మోకరించకుండా, అయ్యో నా పిల్లలకి టిఫిన్ కట్టాలి, నా భర్తకు లంచ్ రెడీ చేయాలి. గమనించండి, ఉదయం 7 లేచి అడావుడిగా కిచెన్లోకి వెళ్ళి ఎప్పుడో తీరిగ్గా మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి, ప్రభా మా పరిస్థితులు మీకు తెలియనియా, నువ్వు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడివయ్యా, నువ్వు దయాదాక్షిణ్యం కలిగిన వాడివయ్యా. ఇక రెఫరెన్స్ల మీద రెఫరెన్స్లు దేవుని గుర్తు చేసి, గమనించండి, మన పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత మనం ప్రార్థన చేసావనుకోండి, అది దేవుని కనపరిచినట్టు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపటుంటే ఆ ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే, నీ దినపు యొక్క తొల్లిటి గడియ దేవునికి ఇవ్వు. పడకల మీద నుంచి లేవటంతో దేవుని సన్నిధిలో మోకరించు. అర్ధ గంట అయినా ప్రభుతో నువ్వు గడుపు. కనీసం 2 అధ్యాయాలైనా నువ్వు చదివిన తర్వాత ఆ తర్వాత సెల్ ఫోన్ నువ్వు ముట్టుకో. ఆత్మదేవుడు నీ లోపటుంటే బైబిల్ ముట్టుకోకముందు ఫోన్ను ముట్టుకొనేడు ఆత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు నీ లోపల పని చేస్తూ ఉంటే వాక్యం చదవక మునుపు ఏ మెసేజ్ చదివించడానికి కూడా ఆత్మదేవుడు అంగీకరించడు. ఆత్మను పొంది ఆత్మ చేత నడిపించబడే వ్యక్తిలో ఉండే ఆ గొప్ప గుణం ఏంటో తెలుసా? ఉదయం నేను పడకల మీద నుంచి లేవటంతో నా మొదటి మాట దేవునితో ఉండాలి. నా దినచర్య ముగింపులో నా చివరి మాట దేవునితో ఉండాలి. దేవునితో నా దినచర్య ప్రారంభం కావాలి, దేవునితోనే నా దినచర్య ముగించబడాలి. అలా అంతగా దేవుని సన్మానించి గణపరిచేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పురికొల్పటం ప్రారంభిస్తాడు. నీకు తెలుసా, దేవుని నువ్వు గణపరుస్తూ ఉంటే నా దేవుడు ఆకాశ గగనాల్లో నిన్ను ఊరేగించడం ప్రారంభిస్తాడు. నన్ను గణపరచువారిని నేను గణపరుస్తానంటున్నాడు. రెండవది, బైబిల్ ఏమని రాస్తుందంటే, దేవునిని తర్వాత నరులను, అంటే ఆత్మ పొందినవాడు మొదట దేవుని గణపరుస్తాడు, ఆ తర్వాత మనుషులను గణపరుస్తాడు. వింటున్నారా? సొలొమోను భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు దావీదు గారిని గురించి ఏమంటాడు తెలుసా? అయ్యా నీ దాసుడు నా తండ్రి, దావీదుకు నువ్వు వాగ్దానం చేసేవే అంటాడు. అంటే ఆ కుమారుడు తన తండ్రిని గురించి ఏం చెప్తున్నాడంటే, నీ దాసుడు నా తండ్రి అంటాడు. నా తండ్రి నీ దాసుడు అనలా. ఏమన్నాడు తమ్ముడు? నీ దాసుడు నా తండ్రి అన్నాడు. అయ్యా సొలొమోను గారు, నా తండ్రి నీ దాసుడు అనొచ్చు కదా దేవుని దగ్గర. సొలొమోను ఏమంటాడంటే, అయ్యా నా తండ్రిలో నేను చూసింది ఏంటంటే, మొదట నీకు దాసుడు, ఆ తర్వాతే నాకు తండ్రి. అంటే కుటుంబానికి ఇచ్చిన ప్రాధాన్యత కంటే మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడయ్యా. భార్యకి ఇచ్చిన ప్రాధాన్యత కంటే మీకు ఎక్కువ ఇచ్చాడయ్యా. నేను అందరికంటే చివర పుట్టిన వాడిని, సొలొమోను కనిష్ఠ కుమారుణ్ణి. చిన్న కుమారుడైన నాకు ఇచ్చిన ప్రాధాన్యత కంటే మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడయ్యా అంటాడు. ఈ లైవ్ లో వాక్యం వింటున్న బిడ్డలారా, తల్లులారా, కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా, దేవునికి ఎక్కువ ఇస్తున్నారా? ఆలోచించండి. పిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా, దేవునికి ఎక్కువ ఇస్తున్నారా? దేవుని సన్నిధికి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నారా, ఉద్యోగ వ్యాపారాలకి ఎక్కువ? ఒక్కసారి ఆలోచించండి. ఆత్మదేవుడు నీ లోపటుంటే దేవుని సన్మానించటం ఎలాగో నేర్పుతాడు, దేవుని ఘనపరచడం నేర్పుతాడు. రెండో మాట, దేవుని మాత్రమే కాదు అంటాడు, దేవునిని నరులను సన్మానించు నా తైలమును నేనివ్వక మానివేయుదునా అంటాడు. కొంతమంది జీవితాల్లో చూడండి,
మందిరపు 4 గోడల మధ్యలో చాలా భక్తి కలిగి ఉంటారు. అదే ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యను సన్మానించడం కొంతమందికి చేత కాదు. కన్న తల్లిదండ్రులను సన్మానించడం కొంతమందికి చేత కాదు. అత్తామామలను గౌరవించడం చాలా మందికి చేత కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపటుంటే నరులను సన్మానించేటట్లుగా, వెరీ నెక్స్ట్ దేవుని తర్వాత నరులను సన్మానించేటట్లుగా ఎవరిని గురించి తృణీకారంగా మాట్లాడకుండా, వాడెంత, వాడు బ్రతికెంత, వాడు ఆఫ్టర్ ఆల్, వాడు నా కాలుగోటి కూడా సమానం కాదంటాడు. మనోడు గోరేదో బంగారం అయినట్టు. వింటారా? ఆత్మ పొందిన వాడు తన నోట ఇలాంటి మాటలు పొరపాటును రానీయడు. పరిశుద్ధాత్మ పొందినవాడు నరులను కూడా సన్మానిస్తాడు. జీవితంలో ఎవరిని సన్మానించాలి? బైబిల్లో రాయబడిన మాట, భూమి మీద నీకు మేలు కలుగునట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు తల్లిని తండ్రిని సన్మానించు అంటాడు. మందిరాన్ని సన్మానించు అంటాడు. వెధవరాండను సన్మానించు అంటాడు. అయిలారా, ఈ మాట విన్నారా? మీ ప్రాంతంలో ఎవరైనా భర్తను పోగొట్టుకున్న విధవరాళ్ళు ఉంటే, విధవరాల్ని ప్రేమించటం, సన్మానించటం ఈ లోకానికి నేర్పింది ఎవరో తెలుసా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక తల్లి భర్తను పోగొట్టుకుంటే ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ కొంతమంది మనసులో ఏంటో తెలుసా? భర్తను పోగొట్టుకున్న విధవరాలి ముఖం పొద్దున్నే లేవటం చూడకూడదు, విధవరాలి ముఖం చూడటం అరిష్టం. లోకం అరిష్టం అంటది, నా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? అది అదృష్టం అంటది. శుభకార్యానికి వెళ్ళేటప్పుడు విధవరాలు ఎదురు రాకూడదు, అది అరిష్టం. నా దేవుని వాక్యం అంటుంది విధవరాలు ఎదురు రావటం అది అదృష్టం. విధవరాల్ని ప్రతి క్రైస్తవుడు సన్మానించాలి. నేను ఏలూరులో పాలిటెక్నిక్ చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యా. సెకండ్ ఇయర్కి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. ఇక నేను సూట్ కేసు సర్దుకొని మా ఇంటికాడ నుంచి నేను ప్రయాణమై వెళ్తున్నాను. ఒక తల్లి విధవరాలు, ఆ తల్లి పేరు మస్తానమ్మ. ఆ తల్లి నాకు ఎదురు వస్తూ ఉంది, ఎక్కడో మార్కెట్కి వెళ్ళి ఎదురు వస్తూ ఉంది. నేను ఇక అప్పుడు సూట్ కేసు సర్దుకొని నా వెనక మా తల్లిదండ్రులు వస్తున్నారు, నేను అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాను. అంత దూరాన పాపం ఆ పేద తల్లి చూసింది. నన్ను చూడటంతో అయ్యయ్యో బాబు కాలేజీకి వెళ్తున్నట్టున్నాడు, నేను ఎదురొస్తే అరిష్టమేమోనని చెప్పి ఆ ప్రక్కమటి వెంటనే ఆ రోడ్డు మీద నుంచి పక్కకి అట్లా జారుకొని ముఖం చాటేసుకుంది. నాకు భలే బాధ అనిపించింది. నేను అక్కడే ఉండి అన్నాను, పెద్దమ్మా నువ్వు రోడ్డు మీదకి రా, నాకు ఎదుర్రా, నువ్వు ఎదురొస్తేనే నేను వెళ్తాను. ఆ తల్లి అంది, రే బాబు నీకు తెలీదురా, విధవరాలు ఎదురు రాకూడదట, అది అరిష్టం అట, నీకు శుభం కలగదట, నీకు క్షేమం కలగదట, నేను ఎదురు రాకూడదురా బాబు అన్నట్లుగా ఆ తల్లి, నేను రాలేనురా బాబు నీకు తెలియదులే అంది. నేను అక్కడే ఉండి, పెద్దమా నా దేవుని వాక్యం విధవరాలను సన్మానించమని సెలవిస్తుంది, విధవరాలను చారదీయమని సెలవిస్తుంది, తల్లి తండ్రి లేని బిడ్డలను చారదీయమని సెలవిస్తుంది. ఇప్పుడు గమనించండి, చిన్న వయసులో ఆ పిల్లలు తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు అనుకోండి, దురదృష్ట జాతకుడండి, వీడి జాతకం బాగలేదు కాబట్టి వాళ్ళ అమ్మా నాన్న చచ్చిపోయారండి, వాళ్ళ అమ్మా నాన్న ఆయుష్ పోసుకున్నాడండి, దురదృష్ట జాతకుడండి అని అంటారు. అద్భుతం తెలుసా? బైబిల్లో తల్లిదండ్రులను పోగొట్టుకున్న బిడ్డలను చేరదీశారు. మొర్దెకై అనే వ్యక్తి తల్లిని తండ్రిని పోగొట్టుకున్న ఎస్తేరు అనే అమ్మాయిని చేరదీసి పెంచాడు. ఈ తల్లిదండ్రులను పోగొట్టుకున్న అమ్మాయి మొర్దెకై ఇంటికి వచ్చినప్పుడు, అప్పుడు మొర్దెకై గేట్ వాచ్మెన్గా పనిచేసేవాడు. ఏ ఉద్యోగం తమ్ముడు? మనోడు పని ఒకటే, గేటు తీయటం, గేట్ వేయటం. గేట్ వాచ్మెన్గా పనిచేసేవాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? ఈ అనాథ బిడ్డను పెంచి పెద్ద చేయటాన్ని బట్టి ఈ గేట్ వాచ్మెన్నే దేశానికి ప్రధానిగా దేవుడు మార్చాడు. లైవ్లో వాక్యం వింటున్నావు తమ్ముడా? నువ్వు భారతదేశానికి ప్రధానమంత్రివి కాకపోయినా నీ ఊరికే నిన్ను ప్రధానమంత్రిగా దేవుడు చేయును గాక. ఆ తమ్ముడు ఎట్టా చూస్తున్నాడంటే, ఏమన్నా అట్టా అంటారో, నేను భారతదేశానికే అవుదాం అనుకుంటున్నా, ఏదో ఒక రోజు వస్తుంది
ఈ భారతదేశంలో ఢిల్లీ పీఠం మీద క్రైస్తవుడు కూర్చోబోతూ ఉన్నాడు. ఈ దేశాన్ని పరిపాలన చేసే ఆధిక్యత ఓ క్రైస్తవ ప్రధానమంత్రికి నిశ్చయంగా రాగలదనాల్లో దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ తల్లిని తండ్రిని పోగొట్టుకున్న పేద బిడ్డను చేర్చుకున్నాడు, తన ఇంట పెంచాడు. ఆ దేశానికే దేవుడు ప్రధానమంత్రిని చేశాడు. నాకు బాగా గుర్తు, ఈ మూఢనమ్మకాలు దేవుని దయ చిన్నప్పటి నుంచి నాకు అలవాట్లేదు. అప్పటి కాస్త దేవుని నమ్ముకుని కొంచెం భక్తిగా అప్పుడే ప్రారంభం. నువ్వు ఎదురొస్తేనే నేను వెళ్తాను అన్నాను. నేను రాకూడదురా బాబా అంటాను. సూట్ కేసు అక్కడే పెట్టి, పెద్దమ్మా మీరు ఎదురొస్తేనే వెళ్తాను అన్నాను. మా ఇంట్లో మా నాన్నగారు ఈ మూఢనమ్మకాలు అసలు నమ్మరు. ఇక ఆ తల్లి నా మాట కాదనలేక నేను బయలుదేరకపోయేసరికి ఆమె ఎదురొచ్చింది. సూట్ కేసు తీసుకొని ఆమె ఎదురొస్తా ఉంటే వెళ్ళిపోయాను. సెకండ్ ఇయర్ రాశాను. ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన నా జీవితంలో సెకండ్ ఇయర్ ఇప్పటికీ బాగా గుర్తు, 777 మార్కులు వచ్చాయి 1000కి. తమ్ముడా 1000కి 777, 777. లోకస్తులకి 666 ఏమో, మనకు 777 వచ్చింది. మీకు కావాలంటే నా పాలిటెక్నిక్ మార్కులు చూపిస్తా. థర్డ్ ఇయర్ వచ్చేసరికి 82.6% వచ్చింది. మొత్తానికి డిప్లొమో 80%తో 79.7%తో బయటకు వచ్చా. ఆ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళా, పెద్దమ్మా ఏమంటా ఎదురొచ్చావో, నా తలరాతే మారింది. అట్లాగని కలిసి వస్తుందని నీకు రోజు వెధవరాలను ఎదురు రమ్మని కాదండోయ్. బాగా వినండి, అసలు మనకి ఎవరు ఎదురు రావాల్సిన అవసరంలా మన రాజు మనకు ముందుగా పోతూ ఉన్నాడు. ఆయన ప్రాకారాలు పడగొట్టేవాడు, మెట్టగానున్న ప్రతి మార్గాన్ని సరళం చేసేవాడు, వంకరి వాటిని తిన్నన చేసేవాడు, లోయలు పూడ్చే మహిమ కలిగిన మహారాజు ఆయన. ఆయనే నీకు ఎదురొస్తాడు, ఆయనే నీతో పాటు వస్తాడు. రైట్? వెధవరాల్ని సన్మానించటం అంతేనా? బిడ్లారా వినండి, ఇక్కడ 2 మాటలు చెప్పి నేను ముందుకెళ్తా. అంటాడు పేతురు గారు, అంటాడు, మరి పేతురు గారికి ఎందుకు అట్లా అనిపించిందో నాకు తెలియదు కానీ అంటాడు ఆ మాట. పేతురు గారి దగ్గర చూడండి, పేతురు మహాశయుడు అంటాడు, మొదటి పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. ఆమెన్. అయ్యా పురుషులారా వినండి, ఈ రాత్రి కాస్త తినండి. భార్యతో కాపురం చేసేటప్పుడు భర్తకు జ్ఞానం ఉండాలంట. ఇల్లును కట్టడానికి ఏమో భార్య జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానవంతురాలైన భార్యతో కాపురం చేయటానికి భర్త జ్ఞానం ఉండాలి. కొంతమంది మా పురుష మహాశైలికి ఆ జ్ఞానం లేకే ఇల్లు నరకాలు అయిపోతున్నాయి. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, అన్న పెళ్లి చేసుకోక మునిపేమో మా అమ్మ నాన్న ఎప్పుడు పెళ్లి చేస్తారా అనుకున్నాను, ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు, ఆ బ్యాచిలర్ లైఫ్ ఎంత హ్యాపీగా ఉండేదే, అనవసరంగా పెళ్లి చేసుకున్నానన్నా. వచ్చి అంటాడు, అన్నా పెళ్ళంటే ఎట్టుంటుందని నాకు మీరు ముందెందుకు చెప్పలేదన్నా, చెప్తే చేసుకోకపోయేవాడినే కదన్నా అంటాడు. ఏమైందిరా అన్న, ఏమైందిరా తమ్ముడు అంటే, అన్నా సిస్టర్ పెట్టి టార్చర్ ఎంత అంతా కాదన్నా, నా భార్య సూర్యకాంతానికి అక్క, గయ్యాలి గంప, రాకాసి రంప, నా వల్ల కావట్లేదన్నా అన్నాడు. నేను చెప్పే పిచ్చోడ, బైబిల్ ఏమని రాసిందంటే భార్యతో జ్ఞానంగా కాపురం చేయాలి అని రాసింది, నువ్వు జ్ఞానంతో చేయను ఆయన అన్న. అంటాడు, భార్యతో జ్ఞానంగా కాపురం చేయటానికి ఏంటన్నా జ్ఞానం అని అడిగాడు. ఏమన్నాడంటే భార్యను సన్మానించి అన్నాడు. ఏమన్నాడు? పౌలు గారు కాదు, పేతురు గారు భార్యను సన్మానించి అన్నాడు. అప్పుడప్పుడు ఒక భర్త భార్యను సన్మానించాలి, అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు. సన్మానించకపోతే తమ్ముడా ఇక అయిపోయిందే నీ పని. ఉద్యోగంలో ఆఫీసర్ని సన్మానించిన దానికంటే, వ్యాపారంలో కస్టమర్ని సన్మానించిన దానికంటే, తమ్ముడా నీ ప్రక్కన కూర్చున్న చెల్లిని నువ్వు సన్మానించకపోతే
తమ్ముడా, భూలోకంలోనే నరకం చూస్తావు తమ్ముడా. ఒక ఆయన అంటాడు కొండ మీద కోతినైనా దించవచ్చు కానీ అలిగిన భార్యని మంచం మీద నుంచి దించటం మహానుభావులకు కూడా కాదంట. అందుకని ప్రతి పురుషుడు అప్పుడప్పుడు భార్యను సన్మానించాలి, పొగడాల. మనిషి రూపం ఎట్టా ఉన్నా అచ్చం దేవతలాగా ఉన్నావన్నాలంట. కాస్త అప్పుడప్పుడు చిన్న చిన్న కవితలు వదలాలంట. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, ఒక పాస్టర్ గారు చెప్పాడు, భార్య పేరు రేఖ అంట. భార్య పేరు రేఖ అయితే ఆ భార్యని చూసి అన్నాడట, రేఖ నువ్వు కేక అన్నాడంట. విన్నావా? రేఖ నీవు కేక అన్నాడంట. గమనించండి, మనకొచ్చే మాటలు ఏంటో తెలుసా? భార్యను చూస్తే చాలు, నిన్ను చూస్తే కాలిపోతుంది, ఒళ్ళు మండిపోతుంది, చీ నీ మొహం అట్టాడిది ఎట్టాడిది అని అనకూడదంట. మీకు తెలుసా, పరిశుద్ధాత్మ పొందుకున్న ఒక పురుషుడు జ్ఞానంతో తన భార్యతో కాపురం చేస్తా, ఎక్కడ సన్మానించాలో అక్కడ సన్మానిస్తా. ఆ ప్రత్యక్షత ఎవరు అనుగ్రహిస్తారంటే బండలో నుండి చేల్చబడిన పరిశుద్ధాత్మ నూనె ప్రవాహము ద్వారా అటు దేవుణ్ణి సన్మానిస్తాడు, నరులను సన్మానిస్తూ ఓ గౌరవపదమైన వ్యక్తిగా బ్రతికే ఆ జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తికి అనుగ్రహించును గాక. ఇదే పౌలు గారు, పేతురు గారు అంటాడు, అందరినీ సన్మానించండి అంటాడు. చూడండి, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. అందరినీ సన్మానించుడి. హల్లెలూయా. బిడ్లరా, పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి తన ఇంటికి భిక్షగాడు వచ్చిన పోవయ్యపో వెళ్ళిపో చేదరించుకొని మాట్లాడటం. ఒకవేళ డబ్బు లేకపోతే, ఇవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించకపోతే ముఖం చాటేస్తాడు కానీ తృణీకారంగా మాత్రం ఎవరి గురించి మాట్లాడడం. అంటాడు పేతురు గారు, అందరినీ సన్మానించుడి. వాక్యం వింటున్న బిడ్డలారా, నా సేవా జీవితంలో నేను ఒకటి ఎరుగుతున్నాను. దేవుడు నాకు నేర్పిన చక్కటి పాఠం ఏంటంటే, ఎవరిని గూర్చి కించపరుస్తూ మాట్లాడటం దేవుడు నాకు నేర్పలా. ఒక చిన్న పిల్లోని కూడా తమ్ముడా బాగున్నావా అని అడగటమే దేవుడు నాకు నేర్పాడు. కారులో వచ్చే వ్యక్తిని ఎట్లా సన్మానిస్తానో, మందిరానికి సైకిల్ మీద వచ్చే వ్యక్తిని కూడా అన్నా బాగున్నారా. కారులో వచ్చిన వ్యక్తిని అన్న అంటాను, సైకిల్ మీద వచ్చిన వ్యక్తిని కూడా అన్న అంటాను. దేవుని కృప, పరిశుద్ధాత్ముడు అందరినీ సన్మానించటం. ఒక వ్యక్తికి పరిశుద్ధాత్ముడు అందరినీ సన్మానించే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. నీకు చెప్తాను, నీ ఎదుటున్న వాళ్ళందరినీ నువ్వు సన్మానిస్తూ బ్రతికితే వాళ్ళందరి ఎదుట తలమానికగా దేవుడు నిన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. ఇంకొక మాట కూడా చెప్తాను, ఎప్పుడైనా ఎవరినైనా నువ్వు తృణీకారంగా మాట్లాడితే వాళ్ళ ముందే నీ బ్రతుకు తలదించుకునేటట్లుగా, వాళ్ళ ముందే నువ్వు సిగ్గుపడి బ్రతికేటట్లుగా మన పరిస్థితులు తల్లక్రిందులవుతాయి. ఈ దావీదు ఎంత అవమానకరంగా మాట్లాడాడు సౌలు. చివరికి ఏమైంది? తల్లకిందులు అయిపోయాయి. పెనిన్న హన్నాను చూసినప్పుడు నువ్వు గొడ్రాలివి అని సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఉండేది, ఎగతాళిగా మాట్లాడుతూ ఉండేది. ఏం జరిగింది? అదే పెనిన్నా ఎదుట హన్నా తల దేవుడు పైకెత్తాడు. ఆ దేశం అంతటికి దీవెన కారణంగా దేవుడు మార్చాడు. లేయ కండ్ల జబ్బు కలిగింది, అందరూ ఎగతాళి చేసేవాళ్ళు. కానీ అద్భుతం తెలుసా? అదే లేయమ్మ గర్భంలో నుండి రాజులు పుట్టుకొచ్చారు, ప్రవక్తలు పుట్టుకొచ్చారు, యాజకులు పుట్టుకొచ్చారు. అదే లేయమ్మ గర్భంలో నుండి లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించారు. ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డలారా, నేనెవరైనా తృణీకరిస్తున్నారా? భయపడుకో. నేను ఎదుటివాడిని ఇంత గౌరవంగా చూస్తున్నా, ఇంత గౌరవంగా మాట్లాడుతున్నా, నన్నే ఎందుకు ఎట్లా చులకం చేస్తున్నారు? నన్నే ఎందుకు ఎట్లా ఎగతాళి చేస్తున్నారు? ప్రజల తిరస్కారానికి, అవమానానికి గురై ఒకవేళ ఈ రాత్రి ఏడుస్తూ ఈ వాక్యం వింటే, తమ్ముడా
నీతో నన్ను ఒక మాట చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. తృణీకరించబడిన లేయమ్మ బ్రతుకు ఏమైంది? ఆ లేయమ్మ వంశావళిలో నుండే రాజులను, ప్రవక్తలను దేవుడు పుట్టించాడే. తృణీకరించబడిన హన్నమ్మ బ్రతుకు కాలమంతా తృణీకరించబడిందా? దాను మొదలుకొని బెయిర్షెబ వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్త ఆ ఇంటిలో నుంచి దేవుడు లేవనెత్తాడు. నా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ రాత్రి లైవ్ లో వాక్యం వింటున్న మీ కుటుంబాలలో నుండి మీ కడుపున పుట్టిన బిడ్డలను రాగల కాలములో రాజులుగా దేవుడు ఊరేగించును గాక. భారతదేశాన్ని ప్రభు తట్టు త్రిప్పే ప్రవక్తల వంశావళి నీ ఇంటిలో నుండి దేవుడు లేవనెత్తును గాక. యాజక సంతతిని నీ ఇంటిలో నుంచి నా దేవుడు పుట్టించును గాక. ఎక్కడ తృణీకరించబడ్డావో అక్కడే తలకు మూలరాయిగా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. మరలా ఇక్కడ ఈ మాట చెప్తాను. దేవుడు నిన్ను మూలరాయిగా పెట్టిన తర్వాత, ఓ స్థాయి వచ్చిన తర్వాత వాళ్ళని తృణీకరించుకో. ఎంత గొప్ప స్థితిలోకి వెళ్ళినా అందరినీ సన్మానిస్తూ బ్రతుకు. అయ్యా, నువ్వు ఉద్యోగ స్థలములో ఐఏఎస్ ఆఫీసర్వా, నీ ఆఫీసులో పనిచేసే ఆఫీస్ బాయ్ని కూడా గౌరవంగా మాట్లాడు. సాధ్యమైనంత వరకు అరే అది తీసుకురారా. గమనించండి, అతని చనువును బట్టి, స్వతంత్రాన్ని బట్టి రే చిన్న రారా అని అంటూ అది వేరే సంగతి. నేను ఐఏఎస్ ఆఫీసర్ని, వాడు నా దగ్గర ఫ్యూన్, అధికార దర్పాన్ని చూపిస్తా, రైట్ రారా, పొరపాటు నన్నొద్దు. చదువును బట్టి, సాన్నిహిత్యాన్ని బట్టి నువ్వు అను, తప్పేమీ లేదు. అందరినీ సన్మానించుదాం. ఆ ప్రత్యక్షత మనకు అనుగ్రహించేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ అనే నూనె ఆ ప్రత్యక్షత మనకు అనుగ్రహించును గాక. రెండవది, అత్యంత ఖరీదైన మాట చెప్తాను. బండలో నుండి పరిశుద్ధాత్మ అనే నూనె ఎందుకు ప్రవాహములాగా ప్రవహిస్తూ వచ్చింది అని అంటే, మొదట సన్మానించుట నేర్పే పరిశుద్ధాత్ముడు. రెండవది, దేవుని ప్రణాళికను బయలుపరిచే పరిశుద్ధాత్ముడు. వాక్యం వింటున్న బిడ్డలారా గమనించండి. దేవుడు అసలు ఈ లోకంలోకి నువ్వు రాకమునిపే, ఈ లోకంలో నువ్వేం చేయాలి, నీ మీద దేవుని ప్రణాళిక ఏంటి అని నువ్వు సృజించక మునిపే దేవుడు తన మనస్సులో నిర్ణయించాడు. వింటున్నావా? యాంత్రికంగా నువ్వు పుట్టిన వాడివి కాదు. నువ్వు బెంగళూరులో ఉన్నా, మెడ్రాస్లో ఉన్నా, అమలాపురంలో ఉండి వాక్యం వింటున్నా, తమ్ముడు జీవన్ విజయవాడలో ఉండి నువ్వు వాక్యం వింటున్నా, ప్రపంచంలో ఎక్కడుండి ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్నా తమ్ముడా, నీ మీదంటూ దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఏదో యాంత్రికంగా నువ్వు పుట్టినటువంటి వాడివి కాదు. లోకంలో అందరూ పడుతున్నారు, అందరిలాగే నేను పుట్టాను అని పొరపాటున నువ్వు అనుకోవద్దు. అసలు తల్లి గర్భములో నువ్వు ప్రవేశించక మునిపే, జగదుత్పత్తి మొదలుకొని జగత్తుకు పునాది వేయబడక మునిపే నీ మీద దేవునికి ఒక సంకల్పం ఉంది. నా గుండె లోతుల్లో నుంచి నమ్ముతున్నాను. 2021 సంవత్సరం మే నెల 31వ తారీఖు రాత్రి, ఈ రాత్రి నేను ఇలా వాక్యం చెప్తానని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తన మనస్సులో ఉద్దేశించాడు. ఈ లైవ్ లో మీరందరూ, మనమందరం కలిసి ప్రార్థన చేస్తామని నీకు తెలుసా తమ్ముడా? నువ్వు పుట్టక మునిపే ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తావని జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు తన మనస్సులో ఉద్దేశించాడు. మనమందరం ఇలా కూర్చొని ఈ రాత్రి దేవుడిని ఆరాధిస్తామని, యేసయ్యా నా పట్ల మీరు చేసిన మేలు కొరకు స్తోత్రం అయ్యా అని ప్రభుని స్తుతిస్తామని, ఈ రాత్రి లోకమంతా గాఢ నిద్రలో ఉంటే ఈ రాత్రి నిద్ర చంపుకొని ఈ రాత్రి ప్రభుని స్తుతిస్తామని జగత్తు పునాది వేయబడక మునిపే ఈ రాత్రిని తన గ్రంథములో దేవుడు లిఖించాడు. చెప్పమంటారా? పరలోకంలో అనాదిలో ఏది దేవుడు నిర్ణయించాడో ఆయన నిర్ణయించిందే ఈ రాత్రి జరుగుతూ ఉంది. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. లైవ్ లో ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొడుతూ, తమ్ముళ్ళు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బిడ్లరా, నిన్నెందుకు దేవుడు పుట్టించాడో ఆ చెప్తాం నీకు అర్థం కాదు. నా మాట బాగా వినండి, దేవుని మాట బాగా వినండి. జగత్తు పునాది వేయబడక మునిపే నీ మీద ఒక సంకల్పం ఉంది.
ఓ దైవ సేవకుడిగా చూడాలి అనే సంకల్పమో, సంఘంలో అకుల ప్రిస్కిల్లాగా సేవకులకి కుడిభుజాలుగా ఉండాలి అనే సంకల్పమో, నశించిపోతున్న ఆత్మల కొరకు దేవారాత్రులు అన్నా తల్లిలాగా రోధించే ప్రార్థనా పర్రాలుగా నేను చూడాలి అనేది దేవుని సంకల్పమో, నీ రాబడి అంతటిలో దశాంశానికి మించి శక్తి కొలది సేవ కొరకు నువ్వు ఖర్చు పెట్టాలి అనేది దేవుని సంకల్పమో, నీ గ్రామంలో నీ కుటుంబాన్ని ఓ ప్రత్యేకమైన సాక్షార్థ కుటుంబంగా నిలవబెట్టి నీ కుటుంబం ద్వారా నీ గ్రామాన్ని మార్చాలి అనేది దేవుని సంకల్పమో నేను ఎరుగను. కానీ మెట్టుకు బిడ్లరా, ఈ రాత్రి తమ్ముడా నా వైపు చూడు, నా వైపు చూడు తమ్ముడా, నా మీద దేవుని సంకల్పమా? నేను దిక్కులేని దేని దరిద్రున్నయ్యా, కట్టుకోవటానికి బట్ట కూడా లేదయ్యా, నాకు తెల్లారితే నూకల బియ్యమే వండుకోవలసిన పరిస్థితి అయ్యా, ఒక రుచి కలిగిన ఆహార పదార్థం నేను ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుందోనయ్యా. ఈ దీనదరిద్రుడి మీద దేవునికంటూ ప్రణాళిక ఉంటుందా? ఈ దిక్కుముక్కు లేని వాడి మీద దేవునికంటూ ప్రణాళిక ఉంటుందా? కృంగిన స్థితిలో ఒకవేళ నీవు ఆలోచిస్తూ ఉంటే తమ్ముడా, నీ మీదే దేవునికి ఓ గొప్ప ఉద్దేశం ఉంది. దావీదు గొర్రెల కాపరి, అన్నోళ్ళంతా సైన్యంలో ఉంటే దావీదును సైన్యంలో చారనీయకుండా ఒరే ఈ గొర్రెలు కాసుకోరా అని చెప్తే ఆ అడవుల్లో, కొండల్లో, లోయల్లో దావీదు గారు తిరుగుతూ ఉండేవాడు. దావీదు అనుకునేవాడు, దేవా ఈ గొర్రెల కాపరికి మించిన దేని పని ఏముంటుందయ్యా? ఏ రోజు సింహపు నోట్లో పడతానో, ఏ రోజు ఎలుకబంటి నోట్లో పడతానో, నా ఒంటికి శుభ్రమే లేదయ్యా, స్నానం చేసి ఎన్ని రోజులు అవుతుందో, నేను పరుపు మీద పండుకున్న వాడిని కాదయ్యా, గొర్రెల కాపరిని కటిక నేల మీద దేన దరిద్రుడిగా దావీదు బ్రతుకుతూ ఉండేటువంటి వాడు. కానీ దావీదు ఏమనుకున్నాడో తెలుసా? ఒకానొక రోజు, దేవా నా యొడల నీకు కలిగిన తలంపులు బహు విస్తారములు, వాటిని నేను లెక్కించేదని అనుకుంటున్నా సముద్ర తీరమందలి ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉన్నాయి. తమ్ముడా, ఈ రాత్రి మాట నమ్ము, ఈ మాట రూఢిగా నమ్ము. నీ మీద నా దేవునికి ఎన్నెన్నో ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి. వాటిని నువ్వు లెక్కించాలి అనుకుంటే నీ తల వెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయి, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉన్నాయి. దావీదు అనుకున్నాడు, ఇంతేలే బ్రతుకు, ఇంతేలే బ్రతుకు, ఇంతేలే బ్రతుకు. ఓ రోజు దేవుడు సమూయేలు ప్రవక్తతో చెప్తాడు, సమూయేలు నీ తైలపు కొమ్మును నూనెతో నింపుకో. ఎందుకు ప్రభువా? నేను ఎందుకు పుట్టానా అని ఒక వ్యక్తి ఏడుస్తున్నాడు. బెత్లెహేమునకు వెళ్ళి యెషయి కుమారులో ఒక వ్యక్తిని నీ తైలపు కొమ్ములో ఉన్న నూనెతో ఆ వ్యక్తిని అభిషేకించు అన్నాడు. వచ్చాడు బెత్లెహేముకి. ప్రవక్త రావటంతో ఆ గ్రామం అంతా బయలుదేరి వచ్చింది. యెషయి తన కొడుకులందరినీ పిలిచాడు. అడిగాడు సమూయేలు ప్రవక్త, అందరు కొడుకులు వచ్చారా? వచ్చారయ్యా. మొదటోడిని పంపించు. చూశాడు, ఇతడేమో అనుకున్నాడు. నో అన్నాడు దేవుడు, పంపించాడు. రెండో వాడిని రమ్మన్నాడు, దేవుడు కాదు అన్నాడు. మూడో వాడిని రమ్మన్నాడు, దేవుడు కాదు అన్నాడు. 4, 5, 6, 7, 7వ వాడి దాకా అందరూ వచ్చారు. అడిగాడు యెషయాని, నీ కొడుకులు అందరూ వచ్చారా? వచ్చారయ్యా, అందరూ వచ్చారయ్యా. మరి దేవుడు బెత్లెహేము అనే పేరే చెప్పాడే, యెషయా అనే పేరే చెప్పాడే. అడిగాడు, బాబు నీ ఇంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారా? అప్పుడు చెప్పాడు, ఏమన్నా తెలుసా? ఉన్నాడయ్యా ఒకడు, వాడు అమాయకపు చక్రవర్తి, వాడు ఎందుకు పనికిరాడని కనీసం ఆ గొర్రెలైనా పెంచుకుంటాడని గొర్రెలు పెంచుకోవడానికి గొర్రెల కాపరిగా పంపించాను. వాడు ఎందుకు పనికిరానోడయ్యా? బిడ్డలారా, ఇక్కడ ఒక మాట చెప్తాను. అంత గొప్ప ప్రవక్త వాళ్ళ ఊరు వస్తున్నాడు అంటే, అంత గొప్ప ప్రవక్త వాళ్ళ ఊరు కాదు, వాళ్ళ ఇంటికి వస్తున్నాడు అంటే, బిడ్డలారా గమనించండి, మొత్తం పిల్లలంతా అక్కడికి రావాలి కదా. దావీదును పిలవల. ఎందుకో తెలుసా? ఆ ఇల్లంతటిలో దావీదు ఎన్నిక లేనివాడు. సమూయేలు ప్రవక్త మామూలు ప్రవక్త కాదు కదా.
ఆ మధ్య నేను తాడేపల్లి గూడెం తమ్ముడు మోజేష్ షారూన్ అని ఓ మంచి తమ్ముడు మన లైవ్ రెగ్యులర్గా చూస్తాడు. తమ్ముడు ఆ రాత్రి ఫోన్ చేశాను 7 ఆ ప్రాంతంలో. తమ్ముడు రేపు మార్నింగ్ 7 గంటలకు మీ దగ్గరకు వస్తా, 7:30 దాకా మీ దగ్గర ఉంటా, 7:30 అయిపోవటంతో నేను వెళ్ళిపోతా తమ్ముడు, పలానా చోట మీటింగ్ ఉందని చెప్పాను. 7ంటికి ఫోన్ చేస్తే, ఆ రాత్రి 7ంటికి ఫోన్ చేస్తే వాళ్ళ అత్తయ్యోళ్ళకి వాళ్ళ మరదళ్ళకి వాళ్ళు ఎక్కడో ఉంటారు, అక్కడున్న వాళ్ళకి ఫోన్ చేశారు. సరే ప్రొద్దున 7:30కి మేము వాళ్ళ ఇంటికి వెళ్తే అదే చిన్నపాటి చర్చిలాగా ఉంది. తమ్ముడా నువ్వు పాస్టర్ గారు అన్న. పాస్టర్ గారిని కాదన్నా, మెడికల్ హాల్ నడుపుకుంటాను అన్నాను. మరి ఏంటి తమ్ముడా ఇంతమంది వచ్చారు అన్నా. అన్నయ్య మీరు వస్తానని చెప్పారు కదా, రాత్రికి రాత్రే మా అత్తయ్య వాళ్ళకు ఫోన్ చేశా, మా మరదలోళ్ళకు ఫోన్ చేశా, మా మావయ్య వాళ్ళకు ఫోన్ చేశా. దేవుని కృప, ఎమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ అంటే వాళ్ళకి మహాప్రేమ మాకులాగా. ఆ రోజు వాక్యం వినకపోతే ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటుంది. మొత్తానికి మీరు వస్తున్నారని చెప్తే మా బంధువులందరికీ పిలిచాను అన్న అని చెప్పి వాళ్ళు ఒక 20 మంది అయిపోయారు. బిడ్డలారా, నాలాంటి సామాన్యమైన దైవ సేవకుడు అక్కడ వస్తానంటేనే అందరినీ పిలుచుకున్నాడు. సమూయేలు ప్రవక్త వస్తానంటే దావీదుకు కబురు లేదు, ఆ ఇంటివాడే. కారణం ఏంటంటే తల్లిదండ్రుల చేతే తృణీకరించబడ్డాడు. ఈ లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, నీ సొంత వారి చేతే తృణీకరించబడ్డావా? నీ కన్న తండ్రే నిన్ను చిన్నచూపు చూశాడా? నీ సొంత బంధువులే నిన్ను చిన్నచూపు చూసి వీడు ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని పక్కన పెట్టారా? నేను ఆరాధించే నా దేవుడు ఎవరో తెలుసా? ఎన్నిక లేని వారినే ఎన్నికైన వారిగా దేవుడు నిలవబెడతాడు. వీడు నీచుడు అని సమాజం ఏ వ్యక్తినందో ఆ నీచుడినే గనులుగా నా దేవుడు ఊరేగించేవాడై ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను. దావీదు కబురు పంపించారు దావీదుకి. దావీదు అప్పుడు వచ్చేటప్పుడు సహజంగా గొర్రెలు మేపుతూ ఆ గొర్రెల దొడ్డిలో నుండి, అడవిలో నుంచి వచ్చిన వాడి అవతారం ఎట్టుంటది? జుట్టు అంతా చెదిరిపోయి మాసిపోయిన గడ్డం. దావీదు గారికి అప్పుడు గడ్డం ఉందో లేదో నన్ను అడగొద్దు, మానవ రీతిగా చెప్తున్నా. మాసిపోయిన గడ్డం, చింపిరి జుట్టు, చిరిగిపోయిన బట్టలు. ఈ గొర్రెలకు మహాశుభ్రం ఎక్కువ. మీరు ఎప్పుడైనా చూడండి, గొర్రెలు సీదేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేదో మనిషి ముందే అంటే వాటికి అట్లా శుభ్రం. ఇప్పుడు గేదె ఉంది, గేదె కూడా ఏంటో తెలుసా? ఆ గేదె తోక మట్టయింది అనుకోండి, మామూలుగా ఒంటరిగా ఉన్నప్పుడు దులుపుకోదు అది. దాని వెనక మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అప్పుడు తోకతో కొడుతుంది. వీటికున్న అలవాటు. గొర్రెలు కూడా చూడండి, మనుషుల మధ్యలోకి వచ్చి గేదెలు కూడా అంతే చూడండి. ఆ తోక మామూలుగా ఉన్నప్పుడు కొట్టవు. తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళేటప్పుడు వాటి వెనక వెళ్తా ఉంటే చూడండి, అప్పుడే తోకతో బెదరో బాగున్నావా తోకతో కొడతాయి. కాకులు కూడా చూడండి, కాకి పొడిచేటప్పుడు మామూలు ఒంటి మీద పొడవదు. ఎక్కడ పొడిచింది తమ్ముడ? పుండు పొడిచిందా నిన్ను? పొడవనే పో. కాకి పుండు మీదే పొడిచిందంట. గమనించండి, అలాంటి వాతావరణంలో వచ్చాడు దావీదు. విచిత్రం ఏంటో తెలుసా? దావీదు అంత దూరం నుంచి వస్తూ ఉంటుండగా దేవుని ఆత్మ మాట్లాడుతుంది. సమూయేలు, యెహోవా కోరుకున్నవాడు అతడే, యెహోవా హృదయానుసారమైన మనుషుడు అతడే, నేను కోరుకున్న వ్యక్తి అతడే. నీ తైలపు కొమ్ములో ఉన్న తైలముతో అతన్ని రాజుగా అభిషేకించు. బిడ్డలారా, దావీదు మీద ఆ నూనె పోస్తూ ఉంటే, అయ్యా దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు? గొర్రెల కాపరిగా కాదా? గొర్రెల కాపరిగా నా జీవితాన్ని ముగించడం కాదా? ఇది కాదా దేవుని ప్రణాళిక? అతని తల మీద పోయబడిన నూనె అంటుంది, దావీదు ఇంతకాలం ఈ పని చేశావు, ఇది కాదు నీ పని, నీవు చేయాల్సిన పని ఇదిగో తైలపు కొమ్ము ద్వారా బయలుపరుస్తున్నాను. దావీదు మీద దేవుని కొన్న ప్రణాళిక ఎప్పుడు బయలుపరచబడిందో తెలుసా? ఆ నూనె పోయబడినప్పుడే. ఈరోజు వాక్యం వింటున్న మనుషుడా, పరిశుద్ధాత్మ చేత నువ్వు కుమ్మరించబడితే, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడితే, నీలోనికి వచ్చిన ఆత్మ
నిన్నెందుకు దేవుడు పుట్టించాడో, నీ మీద దేవుని ప్రణాళిక ఏంటో, ఎందుకు ఈ శరీరాన్ని దేవుడు నీకు ఇచ్చాడో, ఆ ఇంటిలో ఎందుకు పుట్టించాడో, ఆ గ్రామంలో ఎందుకు పుట్టించాడో, ఈ దేశంలో ఎందుకు పుట్టించాడో, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక అది బయలుపరచబడుతుంది. సేవకులారా, నీలో పరిశుద్ధాత్మ లేకపోతే, ఆ ఆత్మ లేకపోతే నీ సొంత ఆత్మ ఏం చేస్తావు తెలుసా? నువ్వు శాతగానోడురా, నీకు ప్రసంగం చేయటం రాదురా, నువ్వు ప్రార్థన చేయటం రాదురా, ప్రసంగం చేయటం చేత కాదు నీకు, నువ్వు వాక్యం చెప్తే ఎవరు మారుతారని నీ గొయ్యి నీవే తీసుకునేటట్లుగా ఆత్మ లేని స్థితి నిన్ను రోజు కృంగదీస్తుంది. అయ్యా, ఆత్మ నీలో లేకపోతే ఆత్మ లేని స్థితి ఏం చేస్తుందో తెలుసా? ఆ వ్యాపారం నువ్వు చేయగలిగిన పిరికితనం అంటది, రే బాబు ఆ వ్యాపారం నువ్వు చేయలేవు, నీకు సెట్ కాదు. ఇంకో వ్యాపారం అది స్టార్ట్ చేసి, రే బాబు ఆ వ్యాపారం నీకు సెట్ కాదు, ఇంకో దానికి వెళ్ళని. బిడ్లరా, ప్రతి పరిస్థితిలో ఒక కృంగుదల. జ్ఞాపకం చేస్తాను, పరిశుద్ధాత్మ అభిషేకం నీ లోనికి వస్తే ఆ ఆత్మదేవుడు నిన్నెందుకు పుట్టించాడో, నీ మీద దేవుని ప్రణాళిక ఏంటో, అంత మాత్రమే కాదు, అసలు నీ లోపట ఉన్న తలాంత్ ఏంటో ఆ తలాంతును గుర్తించి దాన్ని వాడుకునేటట్లుగా బలపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. చాలా మంది సేవకులు నాతో మాట్లాడేటప్పుడు, అన్నయ్య, మన సేవా జీవితంలో అసలు దేవుడు మనకి ఏ కృపలు ఇచ్చాడో ఆ కృపలు గుర్తించేసరికి సగం వయసు అయిపోద్దన్నా. అరే నాకు ప్రసంగం చేసే కృప ఇచ్చాడు, ఇంతకాలం నేను గుర్తించలేక పిరికితనంతో చాటివేయబడ్డాను, పిరికితనంతో నన్ను నేను అణుచుకుంటా వచ్చాను అన్నా. వర్తమానం ఇచ్చే కృప ఇచ్చాడన్నా. ఈ రోజు నాకు అర్థమైంది, కానీ వయసు 50 వచ్చిందన్నా, 60 వచ్చిందన్నా. తమ్ముడా, పరిశుద్ధాత్మని రాత్రి పొందుకో. ఆ ఆత్మ నీ లోనికి వస్తే అసలు నీ లోపల దేవుడు ఏ కృపలుంచాడో, ఏ తలాంతులుంచాడో, ఏ వరాన్నించాడో అది గుర్తించి తన రాజ్య వ్యాప్తి కొరకు వాడుకునేటట్లుగా పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరచును గాక. ఒక ఆయన అనుకుంటా ఉన్నాడు, దేవుడు నాకు సుమారుగా 300 ఎకరాల పొలం ఇచ్చాడు. సర్లే, ఒక మోతుబరిగా దేవుడు నన్ను ఉంచాలనుకున్నాడు, ఒక వ్యవసాయదారుడిగా దేవుడు నన్ను ఉంచాలనుకున్నాడని 12 అరకలతో పొలానికి వెళ్ళి 11 అరకలు వాళ్ళ చేత దున్నిస్తూ 12వ అరకను ఈయన దున్నుతున్నాడు. మహా గొప్ప ఆసామి. వాళ్ళ ఊరి పేరు అబెల్మే హోలా. నా వైపు చూడండి. అబెల్మే హోలా ఊరివాడు ఎవరు? 12 అరకల చేత పొలాన్ని దున్నుతున్న వ్యక్తి ఎవరు? ఎవరు చెప్పండి అమ్మా, ఎవరు చెప్పండి? రైట్, థ్యాంక్ యూ. ఎలీషా. ఏమనుకుంటున్నాడు? దేవుడు నన్ను ఒక రైతులాగా చూడాలనుకుంటున్నాడు అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే ఇజ్రాయేలు దేశం అంతటిలో పేరుగాంచిన మహా గొప్ప ప్రవక్త ఏలియా వచ్చాడు. ఎలీషాని పిలిచాడు. పిలిచి పిలవక మునిపే ఆ దుప్పటి మీదేస్తూ అంటాడు, ఎలీషా, నిన్నెందుకు దేవుడు పుట్టించాడో తెలుసా? నా తర్వాత ఈ దేశానికి ఒక ప్రవక్తగా దేవుడు నిన్ను చూడాలనుకున్నాడు. నేను చేసిన కార్యాల కంటే 2 అంతల కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించాలని కోరుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ మాట చెప్పి 3వ అంశంలోకి నేను వెళ్తాను. జ్ఞాపకం చేస్తాను. తాను అనుకున్నాడు తాను ఒక రైతుగా బ్రతకాలని. ఎప్పుడైతే ఆయన మీద నూనె పోయబడిందో తాను ఆ దేశానికి ప్రవక్త అని అప్పుడు బయలుపరచబడింది. ఆ మాటకున్న అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ నూనె పోయబడితేనే నీవెవరివో నీకు తెలుస్తుంది, నేనెందుకు దేవుడు పుట్టించాడో నువ్వు గ్రహించగలుగుతావు. అయితే ఇక్కడ మీకు చెప్తాను, దావీదు గారి మీద అభిషేకపు నూనె పోయటానికి కానీ, ఎలీషా మీద అభిషేకపు నూనె పోయటానికి కానీ, యెరోబాము మీద అభిషేకపు నూనె పోయటానికి కానీ, వీళ్ళ మీదే పరిశుద్ధాత్మ నూనె ఎందుకు పోయబడిందో తెలుసా? వారు చేస్తున్న పనిలో శ్రద్ధ కలిగి చేస్తా ఉన్నారు. యెరోబాము పని యందు శ్రద్ధ కలిగిన యవ్వనుడు అని రాసింది. సహజంగా సేవకు వచ్చిన వాళ్ళకు ఉండే గుణం ఏంటంటే, ప్రభా నాకు ప్రసంగం చేసే అవకాశం ఇస్తే మైకు బగలగొట్టకపోదునా ప్రభా అంటారా?
నాకు ప్రసంగం చేసే అవకాశం వస్తే బాక్సులు బ్రద్దలు కాకపోయే ప్రభా. రాజు అనుకున్నావు ఎప్పుడన్నా? అబద్ధం అనదా. వినండి, మనం చేస్తున్న పని వదిలిపెట్టి ఏదో చేయాలనుకుంటాం. నా దేవుని బిడ్డలారా, మీకు ఊడ్చే పని ఇచ్చిన శ్రద్ధగా చేయండి, కడిగే పని ఇచ్చిన శ్రద్ధగా చేయండి, తుడిచే పని ఇచ్చిన శ్రద్ధగా చేయండి, బట్టలు ఉతికే పని ఇచ్చిన శ్రద్ధగా చేయండి. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. తన పనిలో నమ్మకంగా ఎవరుంటారో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. వినండి, 300 ఎకరాలకు ఆసామి 12 అరకలతో పొలం దగ్గరికి వెళ్ళి 11 అరకలు పనివాళ్ళకి ఇచ్చి 12వ అరక తాను దున్నుచూ ఉండగా అని రాసి ఉంది. చెట్టు కింద నిద్రపోవుచూ ఉండగా అని రాయలా. బాగేనండి, మధ్యాహ్నం పూట కడుపు నిండా భోజనం చేసి చెట్టు కింద గొరకలు పెట్టి నిద్రపోవచ్చు ఉండగా ఏలియా వచ్చి అయా దేవుడు నిన్ను కోరుకున్నాడు అని అల్లా. అంత గొప్ప ధనవంతుడైన కష్టపడి పని చేసేవాడు, తనకు అప్పగించబడిన పనిలో శ్రద్ధ కలిగి ఉన్నటువంటి వాడు. ఈరోజు చాలా మంది ఎప్పుడు సేవ అంటారో తెలుసా? ఎక్కువ మంది, అందరూ కాదు సుమి, ఉద్యోగ వ్యాపారాలు సరిగా చేయక కొంతమంది సోమరిపోతులుగా ఉండి సేవని బైబిల్ తీసుకొని బయలుదేరుతూ ఉంటారు. వాళ్ళు సేవకు వచ్చిన సేవలో నిలవబడలేరు, ఒక ఆశీర్వాదకరమైన సేవను చేయలేరు. దేవుడెప్పుడు కష్టించే వ్యక్తులను కోరుకుంటాడు, శ్రమించే వ్యక్తులను కోరుకుంటాడు. శరీరాన్ని బట్ట నలుపుకున్నట్లుగా శరీరాన్ని నలుపుకునే వ్యక్తులను దేవుడు కోరుకుంటాడు. వాడు ఏ గ్రామంలో ఉన్నా భూమి కొనల నుండి పట్టుకొని లేవనెత్తి ప్రపంచ దేశానికి దేవుడు పరిచయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న బిడ్డలారా, నేను గొప్ప సేవకుడు గురించిన సాక్ష్యం నేను విన్నాను. అతడు ఎంఎస్సి అయిపోయింది, పిహెచ్డి అయిపోయింది, ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రాలేదు. ఖాళీగా ఉన్నాడు. ఖాళీగా ఉండటం ఎందుకని, ఆ ప్రాంతంలో 2 వీలర్ మెకానిక్ షాప్ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళి, అయ్యా మీ షాప్లో పని చేస్తాను, నాకు ఉద్యోగం ఏంటయ్యా అన్నాడు. బాబు, నువ్వు ఎంఎస్సి చేసావు, ఎంఫిల్ కూడా చేసావు అని మేము విన్నాం. నువ్వు ఇంత ఉన్నతమైన చదువుకున్న వాడివి, ఈ మెకానిక్ షాప్లో ఏం చేస్తావయ్యా అన్నాడు. లేదయ్యా, నాకు పని అత్యవసరం, కుటుంబాన్ని పోషించాలి, నేను ఖాళీగా ఉండలేను. వాక్యం కూడా పని చేయకుండా భోజనం చేయొద్దని వాక్యం ఉంటుంది, కాబట్టి ఏదో ఒకటి పని చేస్తాను అంటే, బాబు మా దగ్గర నువ్వు చేయలేవయ్యా, ఇది ఆయిల్తో కూడుకున్న పని, నువ్వు ఎంత పెద్ద చదువుకున్నావు అంటే ఈయన అన్నాడట, అయ్యా ఒక్కరోజు నన్ను పరీక్షించింది, నా పని మీకు నచ్చితే ఉంచుకోండి, పని నచ్చకపోతే మీ ఇష్టం. సరే ఇంత అడుగుతున్నాడు కదా అని రేపు రమ్మన్నారు. వచ్చాడు. ఆ రోజు ఆ బిడ్డ కడిగే విధానం, తుడిచే విధానం, పనిచేసే విధానం, కష్టపడి పనిచేసిన వాళ్ళు కూడా అంత చేయలేనంతగా ఈ చదువుకున్న బిడ్డ చేశాడు. నచ్చింది. వెంటనే, బాబు మంచిది, నీ పనితనం నచ్చింది, పని చేయి బాబు అన్నారు. ఒక 3 నెలలు ఆ మెకానిక్ షాపులో ఆయిల్ మధ్య పురిలాడుతూ, ముఖానికి నూనె, ఒంటికి ఆయిల్, ఆ మైల బట్టలతోనే డ్యూటీకి వెళ్ళటం, మైల బట్టలతోనే డ్యూటీకి రావటం, 3 నెలలు కష్టపడి పనిచేశాడు. ఒకరోజు రాత్రి దేవుడు ఆయనకి దర్శనమై, మోసెస్ నిన్ను నా పనికి పిలుచుకున్నాను, రేపటి నుంచి ఆ పని వదిలిపెట్టు, నా సేవకు బయలుదేరు. ప్రభా, నీ చిత్తానికి నేను లోబడతానయ్యా. తెల్లారింది. ఆ మెకానిక్ షాప్కి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు ఎత్తి దండం పెట్టాయా, 3 నెలలు నాకు ఆశ్రయం ఇచ్చావు, ఈ రోజు నుండి నేను రాలేను. ఏం బాబు ఏమైంది? నేను ఎక్కడైనా నీకు మర్యాద చేయలేదా? నేను ఎక్కడైనా చులకనగా మాట్లాడినా ఎందుకు రానంటున్నావు? అయ్యా, దేవుడు నన్ను తన సేవకు పిలిచాడు, నేను సేవకు వెళ్ళబోతున్నాను, నా కొరకు ప్రార్థన చేయయ్యా అంటే, అప్పుడు ఆ యజమానుడు అన్నాడట, బాబు నువ్వెక్కడున్నా విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగిస్తాడు. ఓ ఘనమైన సేవకుడిగా, ఓ బలమైన పాత్రగా దేవుడు తన పని కొరకు నిన్ను వాడుకుంటాడు. కారణం ఏంటంటే, తుడిచే పనైనా, కడిగే పనైనా, వెహికల్స్ క్లీన్ చేసే ప్రతిదీ నమ్మకంగా చేశావు. మనం ఆరాధించే దేవుడు
నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగు చేసే దేవుడు. బాబు నువ్వెక్కడ సేవ చేసినా రాజుగా దేవుడు ఊరేగిస్తాడు. వెళ్ళాడు. అద్భుతం. దేవుని మహాకృప. 10,000 మంది సంఘ సభ్యులుండే ఓ పెద్ద సంఘానికి తర్వాత కాలంలో దేవుడు ఆ బిడ్డను కాపరిగా నిలవబెట్టాడు. ఏం చూశాడు అంటే నమ్మకత్వం, కష్టించే మనస్తత్వం. వాక్యం వింటున్న బిడ్డలారా, ఆ కష్టించే మనస్తత్వం, నమ్మకత్వం నీలో ఉంటే అభిషేకపు నూనె నీ మీద పోయబడి దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో ఆ ప్రణాళిక దేవుడు బయలుపరుస్తాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, చదువుకుంటున్న యవన బిడ్డలారా, తల్లిదండ్రుల కంటి తుడుపు కోసం చదువుకోవద్దు, కష్టపడి చదువుకోండి. వ్యాపారం చేస్తున్నారా, కష్టపడి వ్యాపారం చేయండి. ఏ పని చేస్తున్నా నమ్మకంగా కష్టపడి పని చేయండి. పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించి నిన్ను ఎందుకు పుట్టించాడో ఆయన ప్రణాళిక తగిన కాలమందు బయలుపరచును గాక. బండలో నుండి నూనె నా నిమిత్తము ప్రవాహముగా ప్రవహించను. ముగిస్తున్నాను, 2 మాటలు క్లుప్తంగా చెప్తాను. మూడవది, నూనె ఎందుకయ్య అంటే, మొదటిది సన్మానించుట నేర్పే నూనె, రెండవది దేవుని ప్రణాళికను బయలుపరిచే నూనె, మూడవది ఆత్మదీపమును వెలిగించే నూనె. చదవండి ఒకసారి, ముగించుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. ఒక్కసారి నా వైపు చూడండి. మీరు ఎరుగుదురు కదా, ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం, దాని మీద 7 దీపాలు. ఆ దీపాలను వెలిగించడానికి నూనె పోసేవాళ్ళు కదా. అంటే దీపం వెలగాలి అంటే నూనె కావాలి. నూనెకున్న గుణం ఏంటంటే దీపాలను వెలిగించేటువంటి గుణం. ఎంతకీ ఏ దీపం? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం రాయబడింది కదా. నాలోనున్న ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం, నీలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపం. దీపం వంటి ఈ ఆత్మ లోకంలో ఆరిపోకుండా నీ ఆత్మదీపం ప్రతి క్షణం దేవుని కొరకు వెలగాలంటే నీ ఆత్మదీపాన్ని వెలిగించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. మూర్ఖులకు వక్రజనం మధ్య కూడా నిందారహితుడిగా నువ్వు బ్రతుకున్నట్లు, నిష్కలంకుడిగా బ్రతుకున్నట్లు, జీవవాక్యాన్ని చేతబూనినటువంటి నీ బ్రతుకులో నీ ఆత్మదీపాన్ని వెలిగించేది ఏదయ్యి అంటే పరిశుద్ధాత్మ నూనె. వాక్యం వింటున్న బిడ్డలారా, నీ ఆత్మదీపం పరిశుద్ధాత్మ ద్వారా వెలిగించబడిన తర్వాత ఆత్మలో నువ్వు గ్రహిస్తావు ఏది మేలో, ఏది కీడో, ఏది సత్క్రియో, ఏది దుష్టక్రియో, ఏది నీతో, ఏది దుర్నీతో, ఏది మేలో, ఏది కీడో, ఏది లాభమో, ఏది నష్టమో, ఏది ఆశీర్వాదమో, ఏది శాపమో, ఏది దేవుని సంతోషపెట్టిద్దో, ఏది దేవుని దుఃఖపరిచిద్దో. నీ ఆత్మ అలా గ్రహించగలిగేటట్లుగా నేను చేయగలిగేది ఏదయ్యి అంటే పరిశుద్ధాత్మ నూనె. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, బండలో నుండి ప్రవహించే పరిశుద్ధాత్మ నూనె ద్వారా మన ఒక్కొక్కరి ఆత్మదీపాన్ని దేవుడు వెలిగించును గాక. ఈ ఆత్మదీపం వెలిగిన తర్వాత ప్రతి క్షణం సత్క్రియ, సత్క్రియ. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు. 15-16 వచనాలు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. వాక్యం వింటున్న బిడ్డలారా, మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఆ మాటకున్న అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ అనే నూనె చేత మన ఆత్మదీపం వెలిగించబడిన తర్వాత ఎవరి మధ్యలో బ్రతుకుతున్నామో వాళ్ళ మధ్యలో సత్క్రియలు చేసే వాళ్ళగా మనం బ్రతుకుతాం. మన సత్ప్రవర్తన చూసి అప్పుడు ప్రజలు ఏమంటారో తెలుసా? వీడు ఎంత మారేడ్రా, ఒకప్పుడు నోరు తెరిస్తే పూతు,
ప్రతి మాటకు ముందు బూతు, మాట చివర బూతు. ఎంత మృదువుగా మాట్లాడుతున్నాడు రా. ఒకప్పుడు వీధుల్లో తాగుబోతుగా బ్రతికేవాడు, ఇప్పుడు ఎంత పవిత్రంగా బ్రతుకుతున్నాడు రా. మన సత్క్రియలు చూసినప్పుడు ప్రజలేమంటారో తెలుసా? వీళ్ళు ఆరాధించే దేవుడు వీళ్ళని ఎంత అద్భుతంగా మార్చాడు రా. వీళ్ళు సేవించే దేవుడు వీళ్ళలో ఎంత గొప్ప పరివర్తన కలుగు చేశాడు రా అని పరలోకపు తండ్రికి మహిమ కలిగేటట్లుగా సత్క్రియలు నీలో రూపించగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నీతిగా బ్రతకాలని అనుకున్న బ్రతకలేక, పవిత్రంగా బ్రతకాలనుకున్న బ్రతకలేక, నీ దుష్టక్రియలను బట్టి ఒకవేళ అన్ని ప్రజల మధ్యలో దేవుని నామం దూషించబడుతుందా? బాధపడకో. ఈ రాత్రి ఒక మాట అడుగు, అయ్యా పరిశుద్ధాత్మని నూనె నాలో పోయబడాలి, పరిశుద్ధాత్మని నూనెను నేను జురుకోవాలి. పరిశుద్ధాత్మని నూనెను నువ్వు జురుకుంటే ఈ ఆత్మ నీ క్రియలను మార్చి అదే ప్రజల మధ్యలో సత్క్రియలు కలిగిన వాడిగా నిన్ను మార్చగలిగింది పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం. ముగింపులోకి వచ్చాను. అంటాడు యోబు గారు, బండలో నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా ప్రవహించాను. ఈ పరిశుద్ధాత్ముడు నీ నిమిత్తం, ఈ పరిశుద్ధాత్ముడు నీ నిమిత్తం నీ ఇంటిలో ప్రవహించాలని కోరుకుంటున్నాడు. ఆ రొట్టెను భుజించినప్పుడు క్రొత్త నూనె వలె ఉంది. ఆ క్రొత్త నూనె పరిశుద్ధాత్ముడు. క్రొత్త నూనెనే పరిశుద్ధాత్ముని ద్వారా నంబర్ 1 సన్మానించడం మనం నేర్చుకుంటాం. నంబర్ 2 దేవుని ప్రణాళిక మనకు బయలుపరచబడిద్ది. నంబర్ 3 ఆత్మదీపం వెలిగించబడిద్ది. ఆఖరిది హెచ్చించే నూనె. హెచ్చించే నూనె. చూడండి కీర్తనల గ్రంథం 45వ కీర్తన 7వ చరణం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రందరికంటే హెచ్చగున్నట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఓ దైవ సేవకుడిగా ఈ రాత్రి నిద్ర చంపుకొని ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్నారు కదా, నా చేతులైతే మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీ సహోదరుల కంటే హెచ్చైన వారిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. తన సహోదరుల కంటే యోసేపు హెచ్చైన వాడయ్యాడు కదా. దావీదు తన సహోదరుల కంటే హెచ్చైన వాడిగా మార్చబడ్డాడు కదా. సహోదరుల మధ్యలో యోసేపును ఎలా హెచ్చుగా దేవుడు చేశాడో, తమ్ముడా నీవు ఏ గ్రామంలో ఉంటున్నావో అదే గ్రామంలో నా దేవుడు నిన్ను హెచ్చించును గాక, నా దేవుడు నిన్ను తలగా నిలవబెట్టును గాక, అదే ప్రజల మధ్యలో తలమానికగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవ సేవకుడా, ఎంత కష్టపడిన ఆత్మల పంట చూడలేక, అయ్యో ఎదుగు బొదుగు లేని సంఘాలతో ఎంతకాలం నేను బ్రతికేదని ఒకవేళ కుంగిన మనసుతో ఈ రాత్రి వాక్యం వింటూ ఉంటే ఒక శుభవార్త. రాగల జూన్ మాసంలో నీ సహోదరులందరికంటే హెచ్చైన వాడిగా నా దేవుడు నీ తలను పైకెత్తునుగాక. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి జీవితంలో హెచ్చు, ఘనత, ఆశీర్వాదం, హెచ్చైన స్థితి దేని ద్వారా కలుగుతుందో కీర్తనలో ఒక మాట రాసి ఉంటుంది. చూడండి ఆ మాట. 75వ కీర్తన తమ్ముడు, 75వ కీర్తన 6-7 చరణాలు. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడు తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. అయ్యలారా చూడండి నా వైపు, అందరూ నా వైపు చూడండి. తమ్ముడు నా వైపు చూడండి. ఇక్కడ అంటాడు, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను హెచ్చు కలగదు, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. తీర్పు తీర్చువాడు దేవుడే. ఆయన ఒకరిని హెచ్చించును, మరొకరిని తగ్గించును అంటాడు. చూడండి, తూర్పు నుండి పడమటి వరకు, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యపు దిక్కు నుండి అయినను హెచ్చు కలగదు అంటాడు. తూర్పు పడమర అంటే అర్థం ఏంటో తెలుసా? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నువ్వు ఎంత కష్టపడినా నీ కష్టం నిన్ను హెచ్చించదు.
అలాగని కష్టపడొద్దు అని కాదు. దేవుడు లేకుండా నువ్వెంత కష్టపడినా నీ కష్టము నిన్ను హెచ్చించదు. తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను హెచ్చు కలగదు. అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నువ్వు కష్టపడినా నీ కష్టం నిన్ను హెచ్చించలేదు. తర్వాత అంటాడు అరణ్యపు దిక్కు నుండి అయినను. అరణ్యపు దిక్కు అంటే దక్షిణ దిక్కు. దక్షిణ దిక్కు బైబిల్లో కొన్ని చోట్ల జ్ఞాపకం చేస్తాను. దక్షిణ దిక్కు కొన్ని చోట్ల దయ్యపు కార్యాలకు గుర్తుగా ఉంది. కొన్నిసార్లు హెచ్చు కలగటానికి కొంతమంది రంగురాళ్ళు ధరిస్తారు. ఆ రంగురాళ్ళలో కొన్ని రకాల పరిస్థితులు కలిగిన వాటిని ధరిస్తాడు. గమనించండి, ఈ దయ్యపు కార్యక్రమాల ద్వారా ఒక వ్యక్తి హెచ్చు కలగదు. తూర్పు నుండి కలగదు, పడమట నుండి కలగదు, దక్షిణము నుండి కలగదు. ఒక దిక్కు వదిలేశాడు. అంటే ఏ దిక్కు మిగిలిపోయింది? ఉత్తర దిక్కు మిగిలిపోయింది. ఏ వ్యక్తికైనా హెచ్చు కలిగేది ఉత్తర దిక్కు నుండి. అంటే ఉత్తర దిక్కు నుండి హెచ్చు కలుగుతుందంటే ఐలారా వినండి, హైందవ సహోదరులంతా తూర్పు తిరిగి దండం పెట్టుకుంటారు. ఓహో, ఇక రేపటి నుండి మనం అందరం దక్షిణ దిక్కు తిరిగి వందనం పెట్టాలేమో, దండాలు పెట్టాలేమో అని అనుకునేరు గాక. ఉత్తర దిక్కు దేవుడున్న దిక్కు. ఎందుకు అంటే లేఖనం అంటుంది, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద మహోన్నతుడైన దేవుడు ఆసీనుడై ఉన్నాడు, సియోను పర్వతం మీద దేవుడైన యెహోవా ఆసీనుడై ఉన్నాడు అని లేఖనాల్లో రాయబడి ఉంది. అంటే ప్రభు బిడ్డలారా, నీ బ్రతుకులోనైనా నా బ్రతుకులోనైనా ఒక వ్యక్తికి హెచ్చు దేవుని వలనే కలుగుతుంది, ఘనత దేవుని వలనే కలుగుతుంది, ఆశీర్వాదం దేవుని వలనే కలుగుతుంది. పౌలు గారు అంటాడు కదా, కొరింథీ సంఘమా, అపోల్లో విత్తాడు, అపోల్లో నాటాడు, నేను నీళ్లు పోసా, కొందరు ఎరువు వేశారు. నాటిన వానిలో ఏమీ లేదు, నీళ్లు పోసిన వానిలో ఏమీ లేదు, ఎరువు వేసిన వానిలో ఏమీ లేదు. వృద్ధి దేవుని వలన కలుగుతుంది, వృద్ధి దేవుని వలన కలుగుతుంది. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, సేవకుడిగా ఈ రాత్రి నా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. 2021 సంవత్సరం జూన్ నెల మొదటి దినము నుండి 30వ తారీఖు వరకు ప్రతిరోజు నా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుచును గాక, మిమ్మల్ని హెచ్చించును గాక, మీ కొమ్ము దేవుడు పైకెత్తును గాక, మీ తలలో దేవుడు పైకెత్తును గాక, మీ కొమ్మును నా దేవుడు హెచ్చించును గాక. ఆ హెచ్చించే పరిశుద్ధాత్మ నూనె ఈయన మీద పోయబడింది. ఎందుకో చెప్పంటారా? నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించావు. తమ్ముడా, ఈ రాత్రి ఆ నూనె నీ తల మీద పోయబట్టడానికి సిద్ధంగా ఉంది. నమ్ము, నా వైపు చూడు, నీ తల మీదే పరిశుద్ధాత్మ నూనె అల్లాడుతుంది. తమ్ముడా, నా వైపు చూడు. చెలిమా, నీ తల మీదే పరిశుద్ధాత్మ నూనె అల్లాడుతూ ఉంది. ఆది కాండంలో చూస్తాం కదా, జలముల మీద దేవుని ఆత్మ అల్లాడి, జలముల మీద దేవుని ఆత్మ అల్లాడెను అని. పాత నిబంధనలో జలముల మీద దేవుని ఆత్మ అల్లాడేది. ఈ రాత్రి జనముల మీద దేవుని ఆత్మ అల్లాడుతుంది. జనముల మీద, ఆ కాలములో జలముల మీద, ఈ రాత్రి జనముల మీద నీ మీద పరిశుద్ధాత్మ